హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే చాలా టేస్ట్గా మనము వండుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి పెద్ద ముక్కలుగా కోసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో ఒక యాలకు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు కూడా యాడ్ చేయాలి. 2 మీడియం సైజ్ టమాటాస్ కూడా పెద్ద ముక్కలుగా కోసుకొని ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనికి 4 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 7-8 జీడిపప్పులు కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోని 1/2 స్పూన్ నువ్వులను యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ కాడ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. ఇవన్నీ బాగా కలుపుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ బాగా కుక్ చేయాలి. ఇప్పుడు మూత తీసినట్లయితే టమాటాస్, ఉల్లిపాయలు కూడా బాగా కుక్ అయ్యాయండి. ఈ స్టేజ్లో ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఇలా ఉంటే సరిపోతుందండి, మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఇది చల్లార్చాక ఈ ముక్కలన్నీ కలిపి మిక్సీ గిన్నెలో మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ వేసి పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. ఈ పన్నీరు 200 గ్రామ్స్ అండి. ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో బాగా వేపుకోవాలి. పచ్చి వేసే కన్నా ఒకసారి ఆయిల్లో బాగా వేపుకుంటేనే ఇవి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. ఈ కలర్ వచ్చాక మనము ఈ ముక్కలు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ కలర్ వస్తే మనకు సరిపోతుందండి. గోల్డ్ కలర్లోకి వచ్చాక ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, ఒక యాలక్కాయ, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనికి మనం మిక్సీ పెట్టుకున్న ఈ ముద్దను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేశాక ఇందులోనికి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా ఇందులో యాడ్ చేయాలి. ఒకవేళ అవి మీ కాడ పొడి లేకపోయినట్లయితే మిక్సీలోనే మీరు వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్నాక ఆయిల్ అనేది పైకి తేలినట్లయితే మనకి ముద్ద పచ్చిదనం పోయినట్టేనండి. మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సిమ్లో పెట్టండి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టినట్లయితే పన్నీర్ ముక్కలకు ఈ గ్రేవీ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేయాలి. ఈ వాటరు 300 ml వాటర్ అండి నేను యాడ్ చేస్తుంది. మళ్ళీ వాటర్ వేసి కర్రీ కలిపి మూత పెట్టి ఒక 6 to 7 మినిట్స్ ఉడకబెట్టాక మూత తీసి చూడండి. ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఇందులో ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే పాలు మీద మిగడ కానీ యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకున్నాక చూసినట్లయితే చూడండి గ్రేవీ అనేది కొంచెం థిక్గా అయ్యింది. మళ్ళీ మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఉడకనివ్వండి. ఆయిల్ అనేది పైకి తేలింది కదండి, అంతే, మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను మనకి గ్రేవీ ఎలాగొచ్చిందో. చూడండి, గ్రేవీ కూడా మనకు వచ్చింది. ఆయిల్ అనేది పైకి సపరేట్ అయిపోయినప్పుడు కర్రీ అయిపోయినట్టేనండి. దీన్ని చపాతీతో కానీ, రోటీతో కానీ, బిర్యానీతో, రైస్తో, దేంతో తీసుకున్నా కూడా ఈ పన్నీర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.